దేవుని గురించి చెబుతున్న వారి భక్తి నిజంగా వారు చెబుతున్న మాటను బట్టి లేదు ఈరోజు. అవును అవునని చెబుతూ కాదు కాదన్న బ్రతుకులివి. దేవుడు ఉన్నాడని చెబుతూ దేవుడు లేనట్టుగా బ్రతుకుతున్న బ్రతుకులివి. దేవుడు లేనివాడు ఎలాగ పాపంలో జీవిస్తాడో, దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నవాడు కూడా అదే పాపంలో జీవిస్తున్న కాలం ఇది. దేవుడు ఉన్నాడు అన్నవాడే భయము భక్తి లేక బ్రతికితే ఇక దేవుణ్ణి నమ్మనివాడు, దేవుని దగ్గరికి ఇంకా రానివాడు, దేవుణ్ణి విశ్వసించనివాడు నిన్ను చూసేవి నేర్చుకోవాలి, ఈ సమాజాన్ని చూసేవి నేర్చుకోవాలి. దేవుని పేరిట ఉన్న వాళ్ళే ఎన్నో పాపాల్లో దొరికిపోతున్నారు. దేవునికి ప్రతినిధులుగా ఉన్నామని చెప్పుకున్న వాళ్ళే తాగుబోతులుగా దొరికిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారంలో దొరికిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి సమాజానికి ఏమర్థమైందంటే వీళ్ళు దేవుడు 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 అంటారు కానీ అదంతా ట్రాష్ అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు నిజంగా ఉండుంటే ఆ దేవుని ప్రతినిధులుగా ఆయన గురించి చెప్పేవాళ్ళే ఇన్ని పాపాలు చేస్తుంటే ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయాడు? అన్నీ దేవుడు లేడు అని దేవునికి భయపడకుండా మనిషి విచ్చలవిడిగా బ్రతకడానికి కారణమైంది. దేవుని ఎడల భయం బొత్తిగా సమాజానికి పోవడానికి ఇవన్నీ కారణాలే.